జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని ఖండించారు నేతలు. జర్నలిస్టులకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలన్నారు వి హనుమంతరావు. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు రఘునందన్ రావు. కుటుంబ తగాదాలను పరిష్కరించుకోలేక బయటకు వచ్చి గేట్ బయట ఉన్నటువంటి మీడియా మిత్రుల మీద దాడి చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ చలి ఎండ ఇది అదే అనేటువంటి తేడాలు లేకుండా ఎక్కడైనా వార్తల కవరేజ్కి వస్తున్నటువంటి పత్రికారుల మీద పత్రికా విలేకరుల మీద ఇట్లాంటి దాడులు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా నిన్న అయ్యప్ప మాలలో ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా కనీసం చూడకుండా అక్కడేదో కొంపలంటుకపోయినంత ఆవేశంగా ఆ మైకులు అట్టుకొని కొడుతున్నటువంటి విధానాన్ని చూస్తే ఆయనకు తెలవాలి ఆ లోగో తల మీద దాకితే తల పగిలిపోతుంది, తల పగిలితే మనిషి చనిపోతాడు అనేటువంటి ఆ మాత్రం అవగాహన లేకుండా దాడి చేయడం అనేది బాధాకరం. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి. యు ఆర్ ఏ సీనియర్ మోస్ట్ యాక్టర్, ఒప్పుకుంటాం. అదేవిధంగా నువ్వు మంచి ఎడ్యుకేషన్ కూడా నడిపిస్తావు చిత్తూరు జిల్లాలోను. కానీ ఇదేం వ్యవహారమేనైనా టీవీ అడిగితే నువ్వు చెప్పాలి. ఎన్నోసార్లు టీవీలు మమ్మల్ని కూడా వచ్చి అడుగుతారు, ఏం సంగతి అంటే నేను చెప్పనే బాబు అని చెప్పు. అడిగినంత మాత్రాన కొట్టడం ఏంది? ప్రజాస్వామ్యమా లేకుంటే డిక్టేటర్? ఆ అబ్బాయికి దెబ్బ కొట్టడం కాదు, ఇది మీడియా మీద అటాక్ అనేది నా ఉద్దేశం. దీని మీద ఇమీడియట్గా మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఈయన మీద యాక్షన్ తీసుకోవాలి. దానికంటే ముందు నీకు నిజంగా మీడియా మీద ఉంటే దానికి క్షమాపణ చెప్పాలి. ఆ అబ్బాయికి జరిగిన ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలో ఇక ముందు మీడియాకు క్షమాపణ చెప్పాలనేదే నా ఉద్దేశం. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో ఎవరికి పరిశీలించుకుంటారు. కానీ జర్నలిస్టుల మీద దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.